రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము ఎక్కడా వ్యతిరేకించడం లేదు, అయితే దానికి ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేవలం చెన్నైని సాగునీటి ఏదైతే చెన్నైకి త్రాగునీరు అందించాలన్నటువంటి ఉద్దేశంతోనే జీవో తీసుకొచ్చి ఈ విధంగా దోబుచ్చులాట అనేది అన్నటువంటి ఆరోపణలు చేస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో మనతో పాటు రామ్ గోపాల్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న చెప్పండి, అసలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మీరు మొన్న కూడా జడ్పీ సర్వసభ్య సమావేశంలో కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మేము ఎక్కడా వ్యతిరేకం కాదు, రాయలసీమ ఎత్తిపోతకం చాలా అవసరం అనేటువంటి భావన వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గురు శిష్యులు ఇద్దరు కలిసి ఒప్పందం చేసుకొని దీన్ని ఓ రకంగా ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారన్నటువంటి ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు ఆపింది తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020 సంవత్సరంలోనే చెన్నై డివిజన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపింది. పిటిషన్ వేసింది వేరు శ్రీనివాస్ అని చెప్పి తెలుగు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, కేసీఆర్ శిష్యుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంది, పని చేసినట్టు ఉండాలో చేయకూడదు, చేసినట్టు కలర్ ఇవ్వాలి, కానీ రాయలసీమ ప్రజలకు ఏమీ చేయకూడదనే ఆలోచన. 2020లో ఆపింది. మళ్ళీ 2021లో మరోసారి స్టే ఇచ్చింది. 2021లో స్టే ఇచ్చిన తర్వాత నిపుణుల కమిటీని పంపించింది. ఐఐటి బెంగళూరు, లేకుంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ నుంచి ఒకరిని, కొన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి ఒకరిని, ముగ్గురితో టీం వేసి పంపించింది. పంపించేసిన తర్వాత అప్పటికే ఏం పని చేయకుండానే 935 కోట్ల రూపాయలు బిల్లు తీసుకోవడం జరిగింది. ఏది సంబంధించిన నిర్మాణ సంస్థ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికలు, ఆయన నిర్మాణ సంస్థలు తీసుకున్న తర్వాత ఇక్కడ పని చేయకుండానే డబ్బులు డ్రా చేస్తూ ఉన్నారు. ఇది ఎన్జిటి ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తానని చెప్పినప్పుడు ఎన్జిటి ఏమిచ్చింది ఆ రోజు 2021లోనే, మీరు పద్ధతి సక్రమంగా లేదు, మీ వ్యవహారం ఇదేగా కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, నీటిపారుదల ఇంజనీరింగ్ చీఫ్ను జైల్లో వేస్తామని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ అటు ఇటు డ్రామాలు వేస్తుంటే 2024లో 2023లో జనవరిలో 2,65,00,000 రూపాయలు పెనాల్టీ కూడా విధించడం జరిగింది. 2021లో పర్యావరణ అనుమతులు తీసుకోమని చెప్తే ఒక్క పేపర్ కూడా పర్యావరణ అనుమతులు కావాలంటే సర్వేసి పోర్టల్ ఉంటుంది ఆ ఎన్జిటికి సంబంధించిన. ఆ ఎన్జిటి పోర్టల్ సర్వేసి పోర్టల్లో దానిని అప్లై చేయాలి, దాంట్లో లోడ్ చేయాలి. 2020 నుంచి ఒక పేపర్ వేలే, ఒక చిత్తు కాగితం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ ట్రిబ్యునల్కు ఒక కార్యాలయానికి ఒక పేపర్ కానీ ఇవ్వకోకుండా దాన్ని ఆపిపెట్టింది. ఎవరు దీంట్లో? చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకుంటే ప్రస్తుతమైన తెలంగాణ ప్రభుత్వం కానీ ఏం సంబంధం? ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి, ఆపివేయబడింది. కానీ అక్కడ కేసీఆర్ శిష్యుడు పిటిషన్ వేయడం జరిగింది, ఎన్జిటి ఆపివేయడం జరిగింది. మేము వచ్చిన తర్వాత 2025లోనే మళ్ళీ సర్వేసి యాప్ను మొత్తం యాక్టివేట్ చేసి దాని పర్యావరణ అనుమతుల కోసం ఏ ప్రక్రియ ప్రారంభించాలో ఆ ప్రక్రియనంటిని కూడా ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య. కృష్ణా అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒకటే కదా, అటు తెలంగాణ ప్రభుత్వము ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన 2 దానిలకు ఉన్నాయి. ఎప్పుడైతే ఇది ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన సమస్య అవుతుందో జల వివాదాలకు తావిస్తుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 2 రాష్ట్రాలు అంగీకారం తీసుకున్న తర్వాతనే ఎన్జిటి కానీ లేకుంటే సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ అనుమతులు ఇస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఏమి లేకోకుండా ఎన్ని చేయడం జరిగింది. సరే, ఇదంతా ఓకే. ఏమైనా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ అవసరాలకు ఇచ్చినాడా? ఏమి ఇచ్చినాడు? స్పష్టంగా జీవోలో ఇది ఎప్పుడు 11/8/2023 ఇచ్చిన జీవో ఏమని ఇచ్చినాడు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు మీట్ ది చెన్నై వాటర్ సప్లై అండ్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ అన్నాడు. ఏమైనా రాయలసీమ సాగునీటి అవసరాలకు ఏమైనా జీవో ఇచ్చినాడు? దీంట్లో ఫస్ట్ ఏమి ఇచ్చినాడు? ప్రయారిటీగా చెన్నై త్రాగునీటి అవసరాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టినాడు. అంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీ విరోధ చిత్తశుద్ధి అర్థమవుతుందా లేదా? చెన్నై త్రాగునీటి అవసరాల కోసం ప్రయారిటీ ఎవరికి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 3,800 కోట్ల రూపాయల డబ్బు చెన్నై నీటి అవసరాలకు ఇవ్వాలనా? సరే, చెన్నై నీటి అవసరాలకు ఇచ్చేటప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఏమన్నా నీకేమైనా డబ్బు ఇచ్చిందే? ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా
మీకు నీళ్ళు ఇస్తాము, మీ వాటా ప్రకారం మాకు డబ్బులు ఇవ్వమని చెప్పి తమిళనాడు ప్రభుత్వాన్ని నువ్వేమైనా అడిగినావా? తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిందే. అది కానీ ఎప్పుడు నీళ్ళు ఇస్తామని చెప్పినారు? ఏప్రిల్ మే నెలలో ఇస్తామన్నారు. ఏప్రిల్ మే నెలలో త్రాగునీటి సమస్య ఎప్పుడు అధికంగా ఉంటుంది? ఏప్రిల్ మే జూన్ల వరకు ఆ 3 నెలలు త్రాగునీటి సమస్య ఉంటుంది. నువ్వు ఏప్రిల్ మే నెలలో నువ్వు త్రాగునీటి వదిలితే 600 కిలోమీటర్ల దూరం, శ్రీశైలం నుంచి 600 కిలోమీటర్లు చెన్నైకి ఎప్పుడు నీళ్ళు పోతాయి? పోయేదానికి సాధ్యమా? నువ్వు కృష్ణానది నుంచి పోతిరెడ్డిపాడుకు 2000 క్యూసెక్లు వేయాలా, పోతిరెడ్డిపాడు నుంచి కుందు నదిలో, కుందు నది నుంచి పెన్నా నది, పెన్నా నుంచి సోమశిల, సోమశిల నుంచి కండలేరు, కండలేరు నుంచి పూండి కాలంలోకి పోవాలా. ఇంత ప్రక్రియ నీకు పోయేదానికి ఇన్ని రోజులు పడుతుంది. ఇంత ఎండ వేయడంలో ఎంత నీటి ఎవాపరేట్ అవుతుంది? నీళ్లు సాగుతాయా? అంటే ఇది పిచ్చిదుకులకు పరిపాలకులు ఇచ్చే జీవోలా, లేకపోతే తలకాయలో మెదడుండేవాడిచ్చే జీవోలు అయ్యి? వాస్తవాలు ఇది పెట్టుకొని తప్పు చేసింది మీరు, ఆపింది మీరు, తిక్క జీవోలు ఇచ్చింది మీరు, అవన్నీ మర్చిపోయి ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకోవాలి, రాయలసీమకు అన్యాయం చేస్తారు. ఎవరు అన్యాయం చేసి? అన్యాయం చేసింది మీరు, ద్రోహం చేసింది మీరు. జరిగిన ద్రోహాన్ని, మోసాన్ని సరిదిద్దాలని చెప్పేసి మేము మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 జనవరిలోనే ఈ ప్రక్రియను ప్రారంభించినాం. మళ్ళీ ఎన్జీటీకి దరఖాస్తు చేసినాం. వాళ్ళకుంటే ఏమేమి అనుమానాలు ఉన్నాయో, వాళ్ళైతే ఏమైతే రిమార్క్స్ అడిగినారో రిమార్క్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసేదని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నం జరిగేది ఒకసారి 2 సార్లు కాదు కదా. మీరు చూసింటారు, ఈ నుంచి కడప నుంచి రేణుగుంటకు గ్రీన్ఫీల్డ్ హైవే అది చిన్న బ్రిడ్జి కోసం పర్యావరణ అనుమతులు లేకోకుండా 5 సంవత్సరాలు అయింది. ఆగిపోయి 5 సంవత్సరాలు అయింది. నిన్న మొన్న ఇచ్చినారు. ఎంత రాద్ధాంతము! ముఖ్యమంత్రి గారు 10 మాటలు 15 మాటలు సెంట్రల్ సర్ఫేస్ మినిస్టర్ను నితిన్ గడ్కరీ గారికి కలిసిన తర్వాత, సవరణలు చేసిన తర్వాత ఈ మధ్యన 3-4 నెలల కిందట పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో పోయి కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గరికి, లేకుంటే సంబంధిత వ్యక్తుల దగ్గరికి పోయి మనం పర్సూ చేసినప్పుడు దాన్ని మాకు అవసరం అని చెప్పి మనము వాళ్ళకు ఒక విన్నవించినప్పుడు, కన్విన్స్ చేసినప్పుడు అనుమతులు వస్తాయి. కానీ ఊరికి నేను టెండర్ బిల్ చేసినాక పో అంటే ఎట్లయితుంది? అని ఇవన్నీ కూడా కాలయాపన కోసం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రాంతీయ విభేదాలు మళ్ళీ క్రియేట్ చేయాలా. రాయలసీమకు అన్యాయం జరుగుతుంది చెప్తారమ్మను. 2019-24 మధ్య కూర్చుందాం ఏమన్నా సార్ డిబేట్, మీరే పెట్టండి వచ్చాం మీ ఛానల్కే. రాయలసీమకు 2019-24 మధ్య మేమేం చేసినాం, వాళ్ళేం చేసినారు, ఈ 2 సంవత్సరాలు మేమేం చేసినాం, 14-29 మధ్య మేమేం చేసినాం, అంతకుముందు ఏం చేసినాం, చర్చకి మేము సిద్ధం. పులివెందుల నియోజకవర్గంలో కాలేడు వాగు నువ్వు అట్లాగే 5 ఏళ్లకు నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టలేకపోయినావు. 100 కోట్లు పులివెందులో ఒక ఎకరాకి ఏమైనా అడిషనల్గా నీళ్ళు ఇచ్చినావా? ఒక సెంటీమీటర్ ఏమైనా కాలువ తొగినావా? మాట్లాడదాం. కానీ పక్కన ఎర్రబల చెరువుకు నువ్వు నీళ్ళు ఇచ్చే దిక్కులే. మేము ఇచ్చినాం మొన్న 8 నెలల కిందట. ఆ తెలివి ఆ రోజు ఉండొచ్చు కదా. మేమైతే ఏదైతే ఆలోచన చేసి నీళ్లు తీసుకొచ్చినాము అంద్రినీవా నుంచి, నువ్వెందుకు తీసుకువెళ్ళలేకపోయినావు? కాలేటి వాకు ఈరోజు నీళ్ళు తీసుకొచ్చినాం. కొన్ని గ్రామాలకు ఉపయోగం చక్రాయపేటలో మీరెందుకు ఆ ప్రయోగాలు చేయలేదు, ఆ ప్రయత్నాలు చేయాలంటే నీకు చిత్తశుద్ధి లేదు. ఏం చేయమని ప్రజలు బానిసలుగా ఉండాలా. ఈ బానిసలుగా ఉంటేనే మమ్మల్ని ఆదరిస్తారు. వీళ్ళకు తెలివి మీడితే, వీళ్ళకి తెలివితేటలు వస్తే, వీళ్ళకి జ్ఞానం వస్తే, చదువు వస్తే, నాగరికత వస్తే మా మాట విన్నది నీ ఆలోచన విధానంతో రాయలసీమను నాశనం చేసినావు, కడప జిల్లాను న్యాయం చేసినావు, పులివెందులు నాశనం చేసినావు. ఇప్పుడు ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ మహానాడులోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈయన్నే ప్రకటించారు. కడపలోనే గాలేరి నగరి కాలువలను వేంపల్లె మండలం నుంచి కడప వరకు తీసుకునే దానికి మొత్తం ఎస్టిమేట్ తయారు చేశారు. టెండర్ల ప్రక్రియ కానీ త్వరలోనే పూర్తిగా వస్తుంది. మరో ఏడాదిలో కడప వరకు నీళ్ళు వస్తాయి. దీని తర్వాత మళ్ళీ రాజంపేట ఇవన్నీ పోవాలంటే మళ్ళీ పర్యావరణ అనుమతుల సమస్య ఉంది, అటవీ అనుమతులు ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రక్రియ మనం ఏదైనా కూడా కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా కానీ దాని తర్వాత వచ్చే సమస్యలు రకరకాలు ఉంటాయి. ఈరోజు కానీ మనం రాత్రిపూట బద్వేలకు రాత్రిపూట పోలేకుండా ఎందుకు? కలివికోడి ఉందో లేదో మనకు తెలియదు, ఎవరం చూలే. కానీ పర్యావరణ అనుమతులు, అటవీ నియమనిబంధనల ప్రకారం అవి అంత పెద్ద చట్టాలు అయ్యి దాన్ని ఫాలో కావాలి. కానీ కోడి వచ్చింది కోడితో ఏమవుతుందంటే ఎట్లా? అది జాతి సంపద. సో మొత్తం మీద ఏదైతే తెలంగాణ రాష్ట్రం కూడా ముబ్బడిగా ప్రాజెక్టులు కడుతుంది. అదే డిండిగల్ కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా కడుతున్నప్పటికి కూడా ఎక్కడ కానీ చంద్రబాబు దీన్ని వ్యతిరేకించలేదన్నటువంటి వాదనలు. ఎక్కడ మేము వ్యతిరేకించలే. 2014-19 మధ్య కాలంలో వాళ్ళేమి ఎక్కడ కట్టలే. మనము మల్యాల దగ్గర అంద్రినీవాకు సంబంధించిన ఎత్తిపోతలు కట్టాం, ముత్తుమర్రి దగ్గర లిఫ్ట్లు పెట్టాం. మనమేమి తెలంగాణ ప్రభుత్వం కనపడుతుంటే చేతులు కూర్చొని చంద్రబాబు నాయుడు కూర్చోలే ఆ రోజు. కానీ ఈరోజు అంద్రినీవాకు ఇంత బ్రహ్మాండం కుప్పం వరకు 750 కిలోమీటర్ల నీళ్ళు దూరం పోయినంటే ఎట్లా? ఆ రోజు మల్యాల దగ్గర అంద్రినీవాకు లిఫ్ట్లు పెట్టినందువల్లే పోయినాయి. ఆ రోజు ఏమీ అనుమతులు లేవు. జాగ్రత్తగా తెలివిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలా. నీ తెలివేంది? తినేదానికి తెలివి నీ దాంతో గబ్బు చేసుకొని పెట్టినావు. నువ్వు ఆన్నే పెట్టాల్సిన దానికి ప్రత్యామ్నాయంగా ఆలోచించి నిపుణులతో చర్చించి చేయాలా. హడావిడిగా నువ్వు
ఎవరో నిర్మాణ సంస్థకు 3,800 కోట్లు ఇలా ఒక 500-600 కోట్లు ఇలా కమిషన్ వస్తుంది. కాబట్టి అడావిడికి వాడేవాడో కాంట్రాక్టర్ ప్రపోజల్ ఇవ్వడం, నువ్వు టెండర్ పిలిచడం, డబ్బులు తీసుకోవడం, అది కాదు కదా. వాస్తవంగా ఏది అవసరమో దేన్ని చేయాలా. నువ్వు రాయలసీమకు నేను స్పష్టంగా ఇచ్చిన జీవో దీనికి కాదని చెప్పండి ఎవడైనా సరే. ఈ జీవో మేము ఇచ్చిన జీవో కాదని చెప్పి నేను రాజీనామా చేస్తాను ఇప్పుడే. మేము చెన్నై త్రాగునీటి అవసరాలకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పెడతానమా, రాయలసీమ సాగు అవసరాల కోసం మేము ఎత్తిపోతల పథకం పెడతానమో స్పష్టంగా చెప్పమని ఎవరినో ఈ ఊర్లో మాట్లాడదాం. సో మొత్తానికి ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపింది మీరని ఒక గొప్ప వైసీపీ శ్రేణులు ఆరంభిస్తున్నారు. మరోవైపు మీరేమో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా డబ్బులు దోచుకోవడం కోసం ఈ ప్రాజెక్టును తెరపైకి తేవడం, అదేవిధంగా చెన్నై త్రాగునీటి అవసరాల కోసం వినియోగించుకున్నారు. అయితే దీనిపైన చర్చకు సిద్ధమంటున్నారు. సో ఏ విధంగా మిత్రం నేను చెప్పేది ఎవరినో రమ్మను, మేమేం మాట్లాడడం. నీ చేతికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండే జీవోలు నీ చేతికి ఇస్తాం. వాళ్ళ దగ్గర ఏముండే జీవోలు నువ్వే చూడు, చెక్ చేసుకో. మేము ఇచ్చిన జీవోలు ఒరిజినల్ జీవోలా ఫేక్ జీవోలా, ఏ ప్రభుత్వం ఆయాలో వచ్చిన జడ్జిమెంట్లు జీవోలు అని చెప్పి నువ్వు వెరిఫై చేసుకున్న తర్వాత మీరు మాట్లాడు. తెమ్మని చెప్పు. నీ దగ్గర ఉండే పేపర్లను మీకు ఇస్తా. ఈ పేపర్లను చూపి ఎవరో ఆ పెద్ద మనిషికి, ఆ పెద్ద మనిషి కన్నా వైకాపా పెద్ద మనిషి కన్నా చూపి, లేకుంటే ఆ ముసుగులో ఉండే కుహాన మేధావుల కన్నా చూపి, అయ్యే ఈ జీవో ఇచ్చింది మనమా కాదని అడుగు. కాదు అని చెప్పమని చూద్దాం. ఎన్జీటీ స్టే 2020లో ఏ ప్రభుత్వం ఉంది? చంద్రబాబు నాయుడు ఉన్నాడా, జగన్ ఉన్నాడా, లేకపోతే కేసీఆర్ ఉన్నాడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఏమన్నా కాదు కదా. స్టే జడ్జిమెంట్లో అబద్ధం కాదు కదా. నువ్వు నెట్లో వెరిఫై చేసుకుని దొరుకుతాయి కదా. ఇన్ని వాస్తవాలు పెట్టుకొని తెలుగుదేశం ఆపింది, ఎన్డీ ఆపింది, చంద్రబాబు నాయుడు ఆపింది అంటే ఎట్లా? సో మొత్తానికి రాజధాని వ్యవహారం కూడా ఒక రకంగా వివాదాస్పదంగా మారింది. ఏదైతే అమరావతి రాజధాని మీరు ఏదైతే చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు, మావిగన్. ఎలా చూడండి? అది మాయలు మంత్రాలు చేసేవాళ్ళు మాట్లాడే మాటలు. ఆయన ఒక మాయ. కాబట్టి ఆయనకు అంతకుముందు 2020 సంవత్సరంలో ఆయనకు రాత్రిపూట ఆత్మలు కనపచ్చేసి 3 రాజధానులు కావాలన్నాడు. ఇప్పుడు 2026లో కనపచ్చేసి 3 పట్టణాలు అన్నాడు. రేపు తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆయనకు ఆత్మతో మాట్లాడిన తర్వాత 3 గ్రామాలు అనొచ్చు, లేదంటే 3 రాష్ట్రాలైనా కానీ రాజధాని పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక కామెడీ పీస్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు తప్ప ఆయన ఒక నిర్మాణాత్మకమైన రాజకీయ నాయకుని ఎవరు చూడడంలే. అంటే గతంలో 3 రాజధానులు అని చెప్పి 3 ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారనేటువంటి వాదన మీ శ్రేణులే వినిపిస్తున్నారు. ఇప్పుడు మావిగన్ ఏదైతే నేను తెరపైకి తెచ్చిన తర్వాత ఒక రకంగా చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు కుట్రలు చేస్తున్నటువంటి ఆరోపణలు అటు వైసీపీ శ్రేణులు చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తాడు. 3 రాజధానులు అన్న తర్వాత విశాఖపట్నం రాజధాని అన్నాడు. ఒక సీట్ ఏమైనా గెలిచినాడా? ప్రజల విశాఖపట్నం రాజధాని క్యాపిటలే కదా, క్యాపిటల్ అని చెప్పినాడు. విశాఖపట్నం ప్రజలు, ఆ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రజలంతా ఇబ్బడి ముబ్బడిగా మా ప్రాంతానికి రాజధాని వస్తుంది కాబట్టి ఎగబడి ఓట్లు వేసినారు జగన్మోహన్ రెడ్డికి. ఒక సీట్ అని వచ్చిందే? రాలే కదా. ప్లస్ రాయలసీమలో కర్నూలు జిల్లాలో బెంచ్ అన్నాడు, హైకోర్టు బెంచ్. కర్నూలు అన్న గెలిచాలి కదా. హైకోర్టు వచ్చేస్తే ఉపయోగమే కదా. కర్నూలు ఓడిపోయినాడు, దాని పక్కనుండే నందికొట్కూరు ఓడిపోయినాడు, పక్కనుండే కొడుమూరు ఓడిపోయినాడు, దాని పక్క పాణ్యం నియోజకవర్గాలు చుట్టూ కర్నూలు చుట్టూ ఉంటాయి. 4 నియోజకవర్గాలు చెత్తగా అట్లా ఇట్లా కాదు, 1000-2000 కాదు, అందరూ 50,000 పైన ఓట్లతో ఓడిపోయినారు. ప్లస్ విజయవాడ అన్నాడు, తాడికొండ గెలిచినారా, మంగళగిరి గెలిచినారా, లేకుంటే వెనక పెదకూరుపాడు గెలిచినారా, గుంటూరు గెలిచినారా, విజయవాడ గెలిచినారా? ఏం లేదు కదా. కాబట్టి ఇప్పుడు అంతే అదే పరిస్థితి. అంటే మీ మంత్రి ఇటీవల కాలంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కార్యకర్తల సమావేశంలో మనమైతే గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది, ఇది నేను చెప్పింది కాదు, అధిష్టానం ఇచ్చినటువంటిది. అంటే రాయచోట్లో దాదాపు 80 ఏదైతే బూతులలో మనకు మెజారిటీ లేదు, చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, మనం ఓడిపోయేటువంటి పరిస్థితున్నప్పుడు గెలిచామన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే విధంగా ఉంటే మనం కష్టమే గెలవడం అన్నటువంటి భావన వ్యక్తం చేశారు. సో అంటే ఒక రకంగా దీన్ని బట్టి చూస్తే ఈవీఎంలతోనే వీళ్ళు గెలిచారనేది వైసీపీ శ్రేణుల ఆరోపణ. అంటే 2019లో గెలిచింది కానీ ఈవీఎంతో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మంత్రి ఏం మాట్లాడో నాకు తెలియదు. రాయచోట్లో ఏ ఆ సందర్భము నేను వినలేదు. నువ్వు చెప్పేటప్పుడు ఫస్ట్ సార్ నేను వింటానా, అది విని ఆ సందర్భం చూసి కావాల్సిన స్పందిస్తా. థ్యాంక్ యూ. సో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మేము కట్టుబడి ఉంటాం. ఎందుకంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం కేవలం చెన్నై త్రాగునీటి అవసరాల కోసం అని చెప్పి జీవో ఇచ్చి దోబుచ్చులాట ఆడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మేమైతే మాత్రం ఖచ్చితంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో చేసి ఆ తర్వాత సాగు జలాలు అందించే దిశగా అడుగులు వేయబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.